సో బేసిక్ గా ఇలా ఈ డైట్ లో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కాకుండా విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఇంకా ఏది ఇంపార్టెంట్? ప్రోటీన్ తను చెప్పేశారు ఆన్సర్. అది కాకుండా ఇలా ఉన్నప్పుడు, ఈ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఇంకేది ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి? Balanced diet is very important. వాటర్ Balanced diet. Sufficient amount of water, sufficient amount of protein, vitamin, Mm. mineral, fat, even fat. ఈవెన్ ఫ్యాట్. ఓకే Everything is important. ఓకే, Without everything, body can't work properly. అది So- clear hood statement అది. క్లియర్ హుడ్ స్టేట్మెంట్. శ్రీవిద్య గారు, మీరు కెన్ ఎలబరేట్ దట్? అదే నేను చెప్పాను కదా, ఒక రేషియో ఉంటుంది, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి, ఇన్ని Yes. గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఎందుకు ఎక్కువ చెప్తానంటే బికాస్ ఐ వర్క్అవుట్ ఫర్ 2 hours. Hmm. అంటే మామూలుగా చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు మీరు ఇంతకుముందు చెప్పారు ప్రోటీన్ అండి, పాలల్లో ఇప్పుడు flax నాన్ seeds వెజిటేరియన్స్ కి అయితే దే గెట్ ఇట్ ఇన్ ఫిష్, దే గెట్ ఇట్ ఇన్ చికెన్, దే Chicken. గెట్ ఇట్ ఇన్ ఎగ్ వైట్స్. అండ్ వెజిటేరియన్స్ కి వచ్చేసి రాజ్మా, చోలేలో చెన్నా ఉంటది కదా, టోఫు, పనీర్, చీజ్ అండ్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ యాక్చువల్లీ బెస్ట్ టిఫిన్, వారాన్ని 3 సార్లు తినగలిగితే పెసరట్టుకు మించిన టిఫిన్ లేదు. పెసరట్టు, ఇడ్లీ కంటే కూడా మంచి టిఫిన్ పెసరట్టు, Ah. బికాస్ చాలా ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవును. పెసరట్టు ఇస్ వెరీ గుడ్ టిఫిన్. మీరు చెప్పినట్టు ఆ పెసలు కాకుండా అన్ని స్ప్రౌట్స్ అన్నిటిని కూడా ఇంకోటి ఉంటుంది చేసుకోవచ్చు. అడాయ్ అని ఉంటుంది, అది ఒక 6 kinds ఆఫ్ దాల్స్ తోటి చేస్తారు. అవును. వెరీ గుడ్. కొన్ని ఫుడ్స్ ఉంటాయండి మన ఊరికే ఉండవు, మన ఇండియన్ ఫుడ్స్ అనేవి చాలా మటుకు. దెర్ ఇస్ అ రీజన్. యా, అప్పట్లో వాళ్ళు అన్ని తీసుకునేవాళ్ళు, దే వర్ వెరీ హెల్దీ. నెయ్యి తాగే వాళ్ళండి ఇలాగా. అవును. ఇప్పుడు నెయ్యి తాగక, నెయ్యి తినక, నెయ్యి వాటిలో డైరీ ప్రొడక్ట్స్, రావట్లేదు. విటమిన్ B12 వస్తుంది. నాన్ అవును. వెజిటేరియన్స్ కి అయితే నాన్ వెజ్ వస్తుంది, వెజిటేరియన్స్ కి రాదు. వాళ్ళు నెయ్యి తాగరు, నెయ్యి నో నెయ్యి, ఐఎమ్ ఆన్ డైట్, ఐఎమ్ ఆన్ దిస్. Yeah. ఓకే, చెక్ ప్లీజ్ కట్. సో యా, నెయ్యి ఏంటంటే, నెయ్యి అవన్నీ తినకపోవడం వల్ల విటమిన్ B12 డెఫిషియన్సీలు, ఎండలో తిరగం, ఏసీలు, విటమిన్ డి డెఫిషియన్సీలు. మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది లేదు అప్పట్లో. చాలా మంది Exercise- ఇప్పటికి ఫార్మర్స్ ఎంత ఎనర్జీ మా ఒక డ్రైవర్ అండి, ఒక కార్ డ్రైవర్, తను చెప్తున్నాడు, తనంట ఒక 9 to 10 జొన్న రొట్టెలు తినేవాడు ఎవ్రీ డే. అండ్ హీ యూస్ టు 80 kgs అంట, 80 kgs లిఫ్ట్ చేశాడు. ఇప్పటికి ఎంత స్ట్రాంగ్ తను. కొంచెం తిను వెంకటంటే, లేదు మేడం నేను తింటే ఫుల్ గా తింటా, ఫుల్ గా వర్కౌట్ చేస్తాను. హీ సో స్ట్రాంగ్. ఒక్క సిక్ లీవ్ లేదు ఇప్పటిదాకా. సూపర్. ఏదైనా ఫంక్షన్ అని చెప్పి మాండం తప్ప ఇప్పటిదాకా ఒంట్లో బాగాలేదని ఇప్పటిదాకా ఇల్లేదు నేను.